ప్రతి ఒక్కరిలోనూ క్రియేటివిటీ ఉంటుందని నమ్ముతాడు మిస్టర్ బాబు. అంతేకాకుండా యాడ్ ఏజెన్సీస్లో అన్ని సిటీస్లోనే ఎందుకు ఉండాలి, మా ఊర్లో ఎందుకు ఉండకూడదన్న థాట్లోంచి పుట్టిందే ఈ కథ. ప్రతి జీవిలోనూ క్రియేటివిటీ ఉంటుందని నమ్మి తన సొంత ఊరిలో యాడ్ ఏజెన్సీ కేర్ ఆఫ్ మదనపల్లి అని స్టార్ట్ చేశాడు తను. కోతికి మొగులు పువ్వు ఇచ్చినట్టు ఈయనగారు ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదేమిటో మీరు చూద్దురు కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి సార్, ఏమైనా వచ్చిందా? బాగానే ట్రై చేస్తున్నా కానీ రావట్లేదురా నాకు. అవునా, నాకు ఇప్పుడే వచ్చింది సార్. చెప్పి తగలాడు, లాగొద్దు. ఒక్క నిమిషం, క్లైమాక్స్కి వచ్చేసింది, వచ్చేస్తున్నా. ఏంట్రా సుబ్బు అలా పడ్డావు? మే పన్నాను అనుకున్నావా? నా షాట్ ఈడ్ నుంచి ఏమైనా స్టార్ట్ అయ్యేది. అవునా, నీ బొందరా నీ బొంద. ఏంట్రా ఇది? చూసించాలే పమ్మే. బాగానే మేనేజ్ చేస్తున్నావురా. మీరు చూసినట్టున్నాడ్రా. మేనేజ్ ఏంటి మేనేజు? నాకు కావాల్సిన షాట్ కాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎరా, కాల్ నుంచి స్టార్ట్ చేయాలంటే బాత్రూమ్ నుంచి వంగి జంప్ చేయాలా? చూడు మై డియర్ క్రియేటివ్ హెడ్, నేను బాత్రూంలో దొర్లినా, బాత్రూంలో బంగీ జంప్ చేసిన, నీకు కావాల్సింది ఒక ఐడియా. అదే శారీ కాన్సెప్ట్, అంతే కదా? అదే తొందరగా చెప్పాడు. ఇదిగో చెప్తా కాసుకో. కట్ చేస్తే ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద పట్టుచీర కట్టుకుని అలా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ అమ్మాయి వెనకాల ఇంకో అమ్మాయి చీర లేకుండా, అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, ఇక్కడ దాకా కట్టేసుకుని ఆ అమ్మాయి వెనకాలనే వెళ్తూ ఉంటుంది. ఇంతలో 4 తాగుబోతులు వచ్చి స్కట్ వేసుకున్న అమ్మాయిని పాడు చేస్తాం. అప్పుడు చెప్తాం, మా చీర కట్టండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎలా ఉంది సార్ నా ఐడియా? ఏడ్చినట్టుంది. ఎరా, పట్టు చీరలు యాడ్ చేస్తున్నామా లేక రేప్ చేయమని ఐడియా ఇస్తున్నామా? ఓ, మీకు అలా అర్థమైందా? చూడరా సుబ్బు, సాయంత్రం లోపల కాన్సెప్ట్ రెడీ చేయి, లేకపోతే బాస్ నీ బెండి తీస్తాడు. చూడు మై క్రియేటివ్ హెడ్, బాసు బెండు తీసిన హెడ్డేకైనా లోపల నుంచి ఒక ఐడియా రావాలి. ఏంటి, బాత్రూంలో నుంచా? ఏంటి, బాత్రూమ్ అంటే అంత చీపా? మన బరువుని దించేది బాత్రూమే, మన పరువుని పెంచేది బాత్రూమే. మీకు విషయం తెలుసా? ఏంటి? బాస్కి బాత్రూంలో ఐడియా వచ్చిందని బాత్రూమ్నే బాత్రూమ్గా మార్చుకున్నాడు. అందుకే బాత్రూమ్ చాలా ఇరుగ్గా ఉంటుంది. నమస్తే సార్. నాన్న సుబ్బు, నా గురించి నా రూమ్ గురించి కాదు కానీ డిస్కషన్. ఆ క్లయింట్ ఇచ్చిన వర్క్ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎస్ సార్, వీఆర్ ఆన్ డిస్కషన్ సార్. ఏంటి, బాత్రూంలో అండర్ డిస్కషనా? చూడండి సార్, ఐడియా కోసం బాస్ బాత్రూమ్కి వెళ్ళాడు. ఈ సుబ్బుగాడికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో చేయడాలని చేస్తుంటాడు. ఈడ కూడా వచ్చాడు చూడు. ఏంట్రా సుబ్బు, సొల్లు కబుర్లు? ఈడొకడు మొగుడికి రంకు మొగులాగా తయారయ్యాడు. ఏం లేదు సార్, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. కొత్త ప్రాజెక్ట్ ఐడియా ఎంతవరకు వచ్చింది? దాని గురించి సార్ డిస్కస్ చేస్తున్నాం. సొల్లు కబుర్లు ఆపి ఆ పని చూడు. ఓకే సార్. సర్లే, ఇప్పుడు చెప్పవే. ఏం చేద్దాం సార్? సార్ ఏంటి సార్ ఒక ఐడియా కోసం ఇన్ని తనకలు ఆడేస్తున్నారు? నేను ఒక ఐడియా చెప్తాను సార్. చెప్పరా. సార్ వీడి ఐడియా చెప్పడం ఏంటి సార్? పుర్రకో బుద్ధి, ఎవళ్ళు ఎంతుందేమో ఎవడికి తెలుసురా. నువ్వు చెప్పరా బాలు. సరే కానీ సార్, కట్ చేస్తే పట్టు చీర అలలో అలా పైకి కిందికి తేలుతూ ఉంటుంది. వెనక నుంచి ఫ్యాన్ గాలికి కొంగు అలా పైకి లేస్తూ ఉంటుంది. అడుగుకి ఒక పట్టు చీర, అడుగుకి ఒక పట్టు చీర, కలర్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి చెప్పరా బాలు, కంటిన్యూ చెయ్యి. అదే సార్ చెప్తున్నాను. అమ్మఒడిలో పాపల చేతుకు చుట్టుకుని బొగ్గన పెట్టుకుని ఉంటుంది. ముగ్గు వేసుకుంటూ
వయ్యారంగా చీరను పక్కన దోపుకుని అలా నీలబిందిని చంకలో పెట్టుకుంటుంది. ఇంతే. వావ్, ఆ? ఎక్సలెంట్ ఐడియా, చాలా బాగుంది. ఐఎమ్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్. సూపర్ బాయ్స్, కీప్ ఇట్ అప్ బాయ్స్. హలో సార్. సార్ నమస్తే రండి, సార్, రండి, రండి. నమస్తే. నైస్. అరే బాలు, ఏ స్కూల్ రా నువ్వు? బాలబడి. అయినా ఐడియా రావడానికి బుర్రుంటే చాలు, బడక్కర్లేదు. ఛీ నీ బతుకు, వెళ్ళి కాన్సన్ట్రేట్ చేయి. చివాడి అమ్మ జీవితం ప్రతోడు నన్నెక్కేయడమే. నేనేమన్నా మదనపల్లి ఆర్టీసీ బస్సా లేకంటే అసలు షేర్ ఆటనా? హాయ్ గర్ల్స్. హాయ్ హాయ్. ఏరా సుబ్బు, కాన్సెప్ట్ దొబ్బిందటగా? ఏరా, కనీసం టీ పైకి ఉన్నంత బుర్ర కూడా నీకు లేదు కదరా. మే ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అన్నట్టు ఈరోజు వాడిది. మరీ డాక్ ఎప్పుడు వస్తుందో. హాయ్ గర్ల్స్. చిత్తకార్తె ఏంట్రా? బాసు బామర్ది కదా, ఫుల్ డైలాగ్ ఎందుకులే. ఇక్కడేదో డాగ్ గిగ్ వినపడిందే. ఐ లవ్ డాగ్స్. రేయ్ పోయి ఆ కటింగ్ ఎడిటింగ్ చేసుకోపరా. అనవసరమైన మాటలన్నీ బాగా వినిపిస్తాయి. ఓ తిట్టారా? ఓహో. ఎరా డీజే, డీజే ఏంటి? ఆ ఎడిటింగ్ రెడీ అయిందా? ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఆ మెట్కిస్తా పో. అరే ఈడు ఒకడు టైంకి ఏది చేయడు. అరే సుబ్బు, సార్ చెప్పండి సార్. ఆ బాలు చెప్పిన కాన్సెప్ట్ క్లయింట్కి బాగా నచ్చింది. వెళ్ళి కాన్సెప్ట్ రెడీ చేసి తీసుకురాపో. ఓకే సార్. ఏం రా బాలబడే, చూసించాలి కానీ పోయి టీ ఎత్తుకురాపరా పోయే. నిషా, వేరే ఉషా? క్లయింట్స్ తో మీటింగ్ లో ఉంది. రే సుబ్బు, సార్. ఇంతకీ యాడ్లో చీర ఎవరికి కడతా ఉన్నారు? సార్ అది బెంగళూరు నుంచి మోడల్స్ని బుక్ చేశారా సార్ లేదా? అదే సార్ బుక్ చేస్తున్నాం సార్, ఇప్పుడు బుక్ చేస్తాం సార్. బెంగళూరు కంటే చెన్నై చీప్ అనుకుంటా. నువ్వు చీపేలేరా? ఏంట్రా? అదే సార్ చీప్గా వస్తారా అంటున్నా. సరే బుక్ చేయి. చేస్తున్నా సార్. వీడొకడు, వీడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. వీడికి ఇలా కదే. రే రే సుబ్బు, రే సుబ్బు ఇట్రారా. చెప్పండి సార్, ఏమైంది? ఏంద్రా ఈ తొక్కలో మెయింటెనెన్స్ అన్నీ నేనే చూసుకోవాలా? ఏమైంది సార్? వాడు చూడు, ఒక సైడ్ అంతా ఎలా కొట్టిండో. రేయ్ బాలబడి ఇట్రారా. రే ఆయన ఎవరనుకున్నావురా? బాస్ బామర్దిరా. ఇటీ ఆయనకు ఒక సైడ్ కొట్టి సరిపోతుందా? ఇలా రెండు రేయ్, పక్కలా కొట్టాలి. కోతినా ఎలా? వాడు ఒక సైడ్ కొడితే నువ్వు రెండు సైడ్లు కొడతావురా? చూస్తున్నాను రా, అన్నీ చూస్తున్నాను. ఆడేమో చీప్ అన్నావు, ఈడొచ్చి మొహం మీద కొడుతున్నావు. ఇద్దరా బలబడే, నువ్వు ఇటీ తీసుకురాబరా బలబడే. నేనేదో మా బావకు బడ్జెట్ పరంగా హెల్ప్ చేద్దామని బెంగళూరు మోడల్స్ కాకుండా చెన్నై మోడల్స్ తెప్పిద్దామనుకుంటే నన్ను పట్టుకొని చీప్ అంటావురా? అంటే సార్ మీరు చెప్పేది శారీ కాన్సెప్ట్కి బడ్జెట్ ఎక్కువ అవుతుందని బిగిని అయిపోయమంటారా? అరే భలే ఉందిరా ఐడియా. చెన్నై మోడల్స్ని పిలిపించి వాళ్ళకి శారీ బదులు పట్టు బికినీ కట్టించి నడిపిస్తే ఉండుద్దిరా. మన యాడ్ ఏజెన్సీకి భలే పాపులారిటీ వస్తుందిరా. భలే ఐడియా చెప్పా. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య నా బ్రెయిన్ క్రియేటివిటీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది సార్. మళ్ళీ ఎలా ఉంది మా ఐడియా? వర్కౌట్ అవుద్దంటావా? రామేశ్వరం వెళ్ళిన రంపను వదిలినట్టు భలే చెప్పారు సార్. బాస్రా సుబ్బు. సార్ చూడండి సార్, వాళ్ళు చీరాడిని కాస్త బిగ్ని యాడ్గా చేశారు. మీరు బాగానే ఉంటారు సార్, మార్కెట్లో తిరగాల్సింది నేనే కదా. ఏదైనా తేడా జరిగితే నాకు బిగ్ని వేసి నిలబెట్టేస్తారు. వర్కౌట్ అవుద్దు కానీ బాగా మంచి ఐడియా వచ్చిందిరా నీకు. సార్ సార్ పద వెళ్ళి మా బావకు పదండి చెప్తాం. సార్. సార్ ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి సార్. సర్లేరా. ఏంట్రా ఇచ్చేది? చైర్ నుంచి బిగ్నీకి ఎలా వచ్చిందిరా?
ఎవరు నీకు ఐడియా ఇచ్చాడు? ఈడే ఈడే నేను అప్పటికి చెప్తానే ఉన్నా, చీర వద్దురా బికినీ వేద్దాం, చిచి బికినీ వద్దురా చీర వేద్దామని. ఇని సస్తే కదా ఎద్దవ్వా. యాదవ్ అన్నారు యాదవా, పోయి కాన్సెప్ట్ రెడీ చేయి. రేయ్ పోరా పోయి పంజుడు. అంతే సార్ అంతే. ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న నా క్రియేటివిటీని తొక్కేయండి సార్, మొత్తం తొక్కేయండి. ఏరా పొట్టి, అసలే భూమికి జానెడు, ఇంకా ఏం తొక్కాలరా నిన్ను? హా రే సుబ్బు, ఏదో ఒక రోజు నీ క్రియేటివిటీ డెఫినెట్ గా చిగురించి చిగురించి చిరుగుద్ది. ఇది మాత్రం గ్యారంటీ. జాగ్రత్త రే, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంది మేము ఏదో పెద్ద చించేసినట్టు? ఇంతకీ ఆ క్యాప్షన్ ఏదో చూపి. హలో, నేనేం నీలా మట్టి బుర్రేం కాదు, ఆల్రెడీ మంచి క్యాప్షనే రెడీ చేశా. అయితే చూపి. చూడు. ఇంతకీ పట్టు చీరల బ్రాండ్ పేరేంటి? నీకు చీరల బ్రాండ్ పేరు తెలియదు కానీ చీరలు యాడ్ చేస్తావా నువ్వు? చూడు ఉషా, కంటెంట్ నోడికి కట్అవుట్ చాలు, అలాగే క్రియేటివిటీ నోడికి కాన్సెప్ట్ చాలు, బ్రాండ్తో పని లేదు. ఓకే, అందుకే చీర కాస్త బికినీ అయింది. బాలబడి పోయి టీ ఎత్తుకురాపరా. ప్రతోడు చెప్పేవాడే నా జీవితం. ఏమరా నీ బాధ? ఏమిటికొచ్చిందే? ఎడిటింగ్ అయింది రా చూసుకో. రే, క్రియేటివ్ థాట్స్ వచ్చే టైం అయింది, పోయి పని చూసుకో. ఓహో వీడి క్రియేటివ్ థాట్స్. అబ్బో. మే నిషా, హ్మ్? ఇంతకీ మన పట్టు చీరల బ్రాండ్ నేమ్ ఏంటి? పుష్పాంజలి పట్టు చీరలు. మే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. పట్టు చీర గట్టు పుష్పాని పట్టు. ఎట్లుంది ఐడియా? బే, నీ పోరా పట్టు బుడంకాయ్. పోమే మట్టి బుర్రా. టేస్ట్ పుష్పాని పట్టంట, పుష్పాని పట్టు. యువరాజ్, యువరాజ్ ఎక్కడయ్యా? సార్ ఐడియా కోసం వాష్రూమ్ వెళ్ళాడు సార్. ఏంటి? వాష్రూమ్ వెళ్ళాడు సార్. సరే, స్క్రిప్ట్ రెడీ చేశాడా? చేశాడు సార్. నువ్వు లొకేషన్కి వెళ్ళి చూసావా? చూసాను సార్. నిషా, సో ఆ క్యాప్షన్ రెడీ చేసావా? రెడీ చేశాను సార్. కాస్ట్యూమ్స్ రెడీ బావా. ఏంటి ఏంటి రెడీ? అదే బికినీ బుక్ చేసి. ఏంటి? సరే సరే సరే, చీర బుక్ చేశాను. మీ అందరికీ ఇదే చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండండి. షూటింగ్ 2 daysలో అయిపోవాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఓకే ఓకే సార్. Ma la la ma la 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 ma la ma la la ma. సూర్యాస్తమయం అవుతోంది. వీళ్ళు పూజకి సిద్ధం చేసుంటారా? అమ్మయ్య, చేసేశారు. నీళ్లు పెట్టలేదే. ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఏమయ్యాయి? స్వామి స్వామి, అరటిపళ్ళు పూజకి. అక్కడ పెట్టినా కూడా నేనే స్వామి తినేది. పూజ అయిన తర్వాత తిను స్వామి. ఆకలేసాను స్వామి, తినేస్తాను. పూజకి ఇప్పుడు పళ్ళు ఇవ్వవా స్వామి? లేదు స్వామి, ఇవ్వనంతే. దేవుడు స్వయంగా దేవుడు వచ్చినా నేను ఇవ్వను. దేవుడు వచ్చినా కానీ ఇవ్వవా? ఇయ్యను స్వామి. సరే. స్వామి, దేవుడు పళ్ళు స్వామి. దేవుడు వచ్చాడా స్వామి? అవును, వచ్చారు స్వామి. ఇది వీడికి ఇచ్చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా? బాగా అర్థమైంది స్వామి. ఆహా, దేవుడిచ్చిన పళ్ళు అన్నీ నాకే. అరే బాలు, కాన్సెప్ట్ బానే ఉంది కానీ పట్టు చీరలతో ఫోటోలు తీయడానికి మంచి ప్రొఫెషనల్ కెమెరామెన్ కావాలరా. కెమెరామెన్ అంటే ఉన్నాడు సార్, ఒకడున్నాడు. మొన్ననే న్యూస్ పేపర్లో కూడా వచ్చాడు సార్. అలాగే బాహుబలికి కూడా ఏదో వర్క్ చేశానంటే చెప్పాడు సార్. ఏం పేరు వాడి పేరు? వాడి పేరు వచ్చి
బిల్లబాబ్జీ సార్ వాడి పేరు. బిల్ల బాబ్జీ. అవును సార్, బాగానే తీసాడండి సార్. సర్లే మా బావతో మాట్లాడి వాడిని రమ్మని ఓకే సార్, చెప్దాం సార్. B4 Billabobji, B4 Billabobji, born for camera, oh yeah, born for camera, oh yeah, B4 Billabobji, B4 Billabobji, Bobji, oh, Billabobji.